నమస్కారం పిల్లలు, సిరి చిట్టిలోకంకి స్వాగతం. మునుపటి భాగంలో రాముడు, సీత, లక్ష్మణుడు తమ రాజ్యం, సుఖాలు అన్నింటినీ వదిలి వనవాసానికి బయల్దేరారు. ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి, ఒక తమ్ముడు ఇప్పుడు అడవిలో సాధారణ జీవితం గడుపుతున్నారు. కాని ఆ ప్రశాంత జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక సంఘటన, ఒక అవమానం, ఒక ప్రతీకారం మొత్తం రామాయణాన్నే మార్చబోతోంది. పంచవటి, ఆ అందమైన అడవిలో పక్షుల కిలకిలరావాలు, గాలిలో ఆకుల సవ్వడలు. అక్కడ ఒక చిన్న ఆశ్రమం. అక్కడే రాముడు, సీత, లక్ష్మణుడు శాంతంగా జీవిస్తున్నారు. అక్కడికి ఒకరోజు ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రాముడిని చూసిన క్షణం ఆమె మనస్సు అతనిపైనే నిలిచిపోయింది. ఇంత అందమైనవాడు, ఇంత శాంతంగా ఉన్నవాడు అనుకుంది. తన రాక్షస రూపాన్ని మార్చుకుని ఒక అందమైన యువతిగా మారింది. ఆమె తన కోరికను స్పష్టంగా చెప్పింది. రామా, నువ్వు నాకు సరైన వరుడు. నన్ను వివాహం చేసుకో. నేనిప్పటికే వివాహం చేసుకున్నాను. నా భార్య సీత. ఆమె కోపంతో సీతపై దాడి చెయ్యబోతున్నప్పుడు లక్ష్మణుడు ముందుకొచ్చాడు. ఒక్క క్షణంలో ఆమె ముక్కును కోసేశాడు. ఆమె ముఖం బాధతో నిండిపోయింది. మనసు అవమానంతో మండిపోయింది. ఆమె పరుగులు పెట్టింది. ఆమె చేరింది లంకకు. అక్కడ బంగారు సింహాసనంపై అహంకారంతో కూర్చున్నాడు రావణ. 10 తలలు, అపార శక్తి, అహంభావం. శూర్పణఖ జరిగినదంతా చెప్పింది. ఆమె మాటల్లో బాధ ఉంది, కోపముంది. రావణుడు నిశ్శబ్దంగా విన్నాడు. కాని అతని కళ్ళలో ఒక కొత్త ఆలోచన మెరిపింది. సీత అనే పేరు విన్న వెంటనే రావణుని మనస్సులో ఒక దురాశ పుట్టింది. ఆమెను చూడాలి, ఆమెను నా వశం చేసుకోవాలి. అదే ఆలోచన ఈ కథలో పెద్ద మలుపు. తదుపరి భాగంలో ఒక మాయాజింక, ఒక ప్రమాదకరమైన మోసం, రావణుడి భయంకర యత్నం. సీతను అపహరించడానికి రావణుడు ఏ కుట్ర పన్నాడు? రాముడు, లక్ష్మణుడు ఎలా మోసపోయారు? మరి ఈ అద్భుతమైన కథను తదుపరి భాగంలో చూద్దాం పిల్లలు. నమస్తే.